హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చి జున్ను ఎలా చేసుకోవాలో చూద్దాం. అది ఆవు పాలతో ఎలా చేసుకోవాలో, జున్ను పాలు ఉంటాయి కదండి, వాటితో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను పావు లీటర్ పాలు తీసుకున్నానండి, జున్ను పాలు, అవి కూడా ఆవు పాలు. ఈ పావు లీటర్ పాలకి ఈ గ్లాస్తో 2 గ్లాసులు నార్మల్ ఆవు పాలు కలుపుకుందాం. ఎందుకంటే మరీ తిక్కుగా ఉంటాయి కదా, అందుకోసమని నార్మల్ పాలు కలపాలన్నమాట. ఇందులో రెండు గ్లాసులు ఆవు పాలు కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఇలాచీని వేసుకోండి. ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో మిరియాలు కూడా వేసుకోవచ్చండి. ఏమీ అవసరం లేదు, చాలా అంటే చాలా ఈజీ అండి జున్ను చేయడం. ఇప్పుడు ఇందులో ఈ గ్లాస్తో 2 గ్లాసులు చక్కెర పోసుకోండి. దీన్ని బాగా కలుపుకోండి. పంచదార పాలలో కలిసేలా బాగా కలపండి. ఓకే అండి, చీనీ కరిగిపోయింది కదా, చీనీ బాగా కలుపుకున్నాం కదా, చూడండి. ఇప్పుడు ఈ పాలని ఇలాంటి టిఫిన్లో తీసుకోండి, ఎందుకంటే మనం ఓపెన్ చేసుకోవడానికి వీలయ్యే విధంగా తీసుకోండి. ఈ పాలని ఇప్పుడు ఇందులో వేసుకోండి. వేసుకున్నాం కదా ఇలాగా. ఇప్పుడు దీన్ని కుక్కర్లో వాటర్ తీసుకోండి. నార్మల్ స్టీల్ ఉంటాయి కదా, వాటిలో కూడా తీసుకోవచ్చు అనమాట. దీన్ని ఇప్పుడు ఇందులో పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ పైన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోండి. వాటర్ వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి. దీనిపైన మూత పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టుకోండి ఇలా. ఇప్పుడు విజిల్ బెల్ట్ పెట్టొద్దండి. ఇప్పుడు ఇలా పెట్టేసుకోండి. బెల్ట్ విజిల్ పెట్టుకోకూడదండి. సరిగ్గా ఒక 10-15 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని బయటికి తీద్దాం. వాటర్ వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఓకే అండి, ఇప్పుడు నేను దీన్ని కుక్కర్లో నుండి తీసేసాను. సరిగ్గా 15 లేదా 10 మినిట్స్ పాటు ఇలా ఉడికించుకొని బయటికి తీసి పెట్టుకోండి. చల్లారిన తర్వాత నేను దీన్ని మీకు చూపిస్తున్నాను. మధ్యలో ఉడికిందో లేదో తెలియాలంటే, ఎలా ఉడికిందో లేదో తెలియాలంటే మధ్యలో ఇలా గుజ్జి చూసుకోవచ్చండి. ఈ చాక్కి పాలు అంటుకోకపోతే అది బాగా కుక్ అయినట్టు, లేదంటే కుక్ అవ్వకపోయినట్లు. జున్ను అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా స్మూత్గా వచ్చిందండి, చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే అండి, చీనీతో చేసుకున్న జున్ను చూసారు కదా, అదే షుగర్తో. నేను ఇక్కడ బెల్లంతో కూడా చేశాను, కాకపోతే చూపించలేదండి. సేమ్ ప్రాసెస్ అండి, చూడండి. మనం ఇందులో చక్కెర అయితే ఎలా యాడ్ చేస్తామో జున్ను పాలలో సేమ్ బెల్లాన్ని కూడా అలాగే కలుపుకోవాలి. కాకపోతే నేను ఈ వీడియో చూపించలేదు మీకు మిక్స్ చేయడం.
సేమ్ ప్రాసెస్ అండి. దీన్ని వేడిగా ఉండడం కంటే వేడిగా ఉన్నప్పుడు తినడం కంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే కొంచెం గట్టిగా అవుతుంది, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఓకే అండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు తీసి చూద్దాం ఎలా ఉందో. చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఇలా టైట్గా ఉంటుందన్నమాట. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే బాగుంటుంది, టైట్గా కూడా ఉంటుంది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.